ఆర్టీవీ ఎప్పుడో చెప్పింది ప్రజల పక్షాన ఉంటుంది, తన గొంతుని ఎప్పుడు వినిపించే ప్రయత్నం చేస్తుందని చెప్పి. ఈ నేపథ్యంలోనే ఆర్టీవీ ఎఫెక్ట్కి సంబంధించిన అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్, అనదర్ డెవలప్మెంట్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ ఎఫెక్ట్తో కువైట్ బాధితురాలికి విముక్తి లభించింది. పొట్టకుటి కోసం ఏలూరు నుంచి కువైట్ వెళ్ళింది సుమ అనే మహిళ. ఇంట్లో పని కోసం సుమను కువైట్కు పంపించాడు ఏజెంట్ వెంకన్న. కువైట్కు వెళ్ళిన కొన్ని రోజులకే సుమ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆసుపత్రికి తీసుకువెళ్లకుండా సుమను చిత్రహింసలు పెట్టింది అక్కడి యాజమాన్యం. 3 నెలల పాటు జీతం కూడా ఇవ్వకుండా సుమకు టార్చర్ అంటే ఏంటో చూపించారట. యజమాని టార్చర్ భరించలేక భర్తకు ఫోన్ చేసి విషయం చెప్పుకుంది సుమ. సుమను తీసుకురావాలంటే ₹150,000 డిమాండ్ చేశాడు ఏజెంట్. దీంతో దిక్కుతోచని స్థితిలో ఆర్టీవీని ఆశ్రయించింది సుమ కుటుంబం. సుమ భర్త వెంకటేష్తో మీకు గుర్తుంటే కనుక కొద్ది రోజుల క్రితం ఆర్టీవీ ఆ కుటుంబంతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఏజెంట్ వెంకన్నతో కూడా మాట్లాడింది. ఇద్దరితో మాట్లాడుతూ ఇద్దరిని కూడా ఒక కామన్ పాయింట్కి వచ్చే ప్రయత్నం చేయమంది. ఈ నేపథ్యంలోని నా వల్ల ఎంత అమౌంట్ నాకు సాధ్యం కాదు అంటే నీ వల్ల ఎంత అవుతుంది, అట్ ద సేమ్ టైం ఏజెంట్కి సంబంధించి కాన్వర్సేషన్ ఏంటి, వాళ్ళిద్దరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. ఈ నేపథ్యంలో సీఎంఓ అధికారులు కూడా వాళ్ళు కనెక్ట్ అయ్యారంటూ వెంకన్న కనెక్ట్ చేసిన రోజు ఆ రోజు మనం మాట్లాడుకున్న సందర్భం ఉంది. కాబట్టి ఆర్టీవీ తన వంతు ప్రయత్నం తాను చేసింది. మరి ముఖ్యంగా సుమను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ తన భరత గడ్డ మీదకు తాను చేరుకునేలా చేసింది. కువైట్లో సుమ నరక యాతనపై ఆర్టీవీ వరుస కథనాలను ప్రసారం చేసింది. ఆర్టీవీ ఎఫెక్ట్తో భారత్కు తిరిగి వచ్చింది సుమ. కేవలం ₹7,000 టికెట్తో